గతంలో కూడా మీరు చెప్పుకుంటాను. పావురాల ద్వారా, జంతువుల ద్వారా, అనేక రకాల పక్షు పరోక్షల ద్వారా మనల్ని మానవుడిని వాటిలో నీతిని తెలుసుకోమన్నాడు. దేవుని స్తోత్రం. మనకేమి లేదు తెలుసుకోమన్నాడు అంటే ఏమి లేదు. అట్లా మంచి గుణాలు మనల్ని నేర్చుకోమన్నాడు. మనకు అది లేదు. ఉన్నదంటారా? ఉన్నదని వచ్చే స్తోత్రాలు చెప్పండి. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఒక సందర్భంలో మహోన్నతుడైన దేవుడు ఈ భూలోకంలో ప్రేమకు గుర్తున్నానే, లవ్కు గుర్తున్నానే ఈ లోకంలో ఆకర్షింపబడిన ఒక పావురము గంగాపురం దగ్గర రోజు వచ్చి చెప్తుండేదాడు, నన్ను అందంగా చేశాడు సృష్టికర్త దేవుడు, నిన్ను చేశాడు, నన్ను చేశాడు. కానీ నిన్నెందుకు ఇలా చేశాడు? నువ్వు మనుషులు చూస్తే నిన్ను అసహించుకుంటారు, భయపడతారు, అసలు అళ్ళిపోతారు. నన్ను చూస్తే ఈ లోకంలో ప్రేమకు గుర్తున్నది విర్రవీగుతున్న సందర్భంలో మహోన్నతుడైన దేవుడికి ఈ మొరపెడుతుంది అనమాట గొంగళ పురుగు. సృష్టికర్త దేవ అంతవరకు దేవుడు ఒక వ్యక్తి నీ దగ్గరికి వచ్చి నీ తప్పులను చూపించినప్పుడు ఆమె గర్వించి ఆమె అనేక రకాలుగా ఇబ్బంది పెట్టినప్పుడు నీకు దేవుడు నీ రూపాన్ని ఆమె గుర్తు పెట్టుకున్నప్పుడు నీకు దేవుడు జ్ఞాపకం వచ్చాడు. అంతవరకు నీ పరిస్థితి ఎలా ఉంది? నీ పరిస్థితి ఎలా ఉందా? నన్ను చూసి అందరూ భయపడతారు, నన్ను చూసి అందరూ అడిగిపోతారు, నా ఒంటి మీద ఏమో చెయ్యడానికి వీల్లేదు. అంత గర్వంతో మదాంచిపోయి ఉన్న గొంగళి పురుగు. జలసోదరా చెప్తా హల్లెలూయా. అటువంటి గొంగళి పురుగు ఒక పావురము ఆమె కొన్ని రూపాంతరాన్ని తెలియపరిచిన రూపాన్ని అవి చెప్పేటప్పుడు అప్పుడు తను ఎప్పుడు చూసుకొని మురిసిపోయిన ఆ గర్వాన్ని పక్కన పెట్టి మహోన్నతుడికి దేవుడి దగ్గర మోకరించింది. దేవుని స్తోత్రం. మోకరించి సృష్టికర్తైన దైవమా దేవా నన్ను చేసావు, దీన్ని చేసావు, రాలిపోతుంది, నా పరిస్థితి ఏంటి ప్రభా అని కన్నీళ్ళు కార్చి అప్పుడు సృష్టికర్తైన దేవుడు ఏమంట, ఇంతవరకు నేను నీకు తెలియలేదా నేను చేశానని? ఇప్పుడు నేను చేశానని తెలిసిందా? ఆమె వచ్చి చెప్తా కానీ నీకు తెలియలేదా? ఇప్పుడు నేను చేశానని నీకు తెలిసింది, ఎంతవరకు నీకు తెలియలేదు ఎవరు చేశారని. సృష్టికర్తైన దేవా ఈ నాటికి ఎన్ని సంవత్సరాలు గడిచిపోనాయి, ఎన్ని ఏళ్ళు గడిచిపోనాయి, ఎన్ని గడియలు గడిచిపోనాయి. చివరి క్షణంలో ఒక మనిషి వచ్చి నీకు చెప్పి నీ తప్పు నీ లోపాన్ని చూపించినప్పుడు నన్ను నువ్వు పిలుస్తున్నావే, ఇంతవరకు నేను నీ జ్ఞాపకం రాలేదా? సృష్టికర్త అనే దేవుడు ఆ మానవుడు విన్నాడనమాట. ఎందుకంటే ప్రేమాస్వరూపుడు దేవుడు అండి, ప్రేమించే దేవుడు అండి మానవుడి పట్ల. ఇది జంతువులకే కాదు, మనకు కూడా. ఆయన ప్రేమ ఎలా ఉంటుందంటే నిరంతరము. అంటే అర్థం ఏంటి? ఎక్కడ అక్కడ నిరంతరం. ఆయన ప్రేమకి అద్దులు లేవు. దేవుని స్తోత్రం. ఆయన ప్రేమకి ఏమో లేదు, అద్దులు లేవు. అప్పుడు ఏం జరిగింది? సీతాకోక చిలుక ఇది గొంగళి పురుగు రూపాంతరం చెంది సీతాకోక చిలుక అయింది. ఈ సీతాకోక చిలుక ఇప్పుడు పాములు కానీ అందంగా ఉంటుందా? పాములు కానీ అందవికారంగా ఉంటుందా? దేవుని స్తోత్రం చెప్పండి హల్లెలూయా. పావురం కన్నా అందంగా ఉంటుందండి. సీతాకోక చిలుక మనకు దొరకదు. పావురం మన కళ్ళన్నీ తిరుగుతాయి, సిటీలో కానీ అక్కడికి కనిపిస్తుంది. సీతాకోక చిలుక దొరకదు అనమాట. అటువంటి రూపాంతరం చెంది మారు మనసు చెంది నువ్వు మరి అదే ఆ సీతాకోక చిలుక మరి గొంగళి పురుగు అయిపోయిందా? మరి మానవుడు ఎందుకు అయిపోతాడు? దేవుని స్తోత్రం హల్లెలూయా. నువ్వు మారు మనసు పొందావు, నువ్వు రక్షణ పొందావు, దేవుడు తెలుసుకున్నావు, సృష్టికర్త దేవుడు తెలుసు. మరణించిన తర్వాత మహోన్నతులకు దేవుడు రాజుగా నేను ఉంటానని నువ్వు స్వచ్ఛంగా సత్యాన్ని ఎరిగిన వాడివే, సత్యాన్ని ఎరిగిన వాడివే, మళ్ళీ వెనక్కి ఎందుకు వచ్చావు? దేవుని స్తోత్రం హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి వేళ సమయంలో నేను ప్రేమించిన దేవుడు మాట్లాడుతున్న మాట మరి ఇదేంటిది? నీ ఆత్మలో ఎదుగుదలేది. దేవుని స్తోత్రం. నీ కన్యలు ఎరిగిన దేవుడు, నీ ఆలోచన ఎరిగిన దేవుడు, నీ ఉద్దేశం ఎరిగిన దేవుడు. నువ్వు ఎన్ని ఇరుకులు ఎప్పుడు స్వాతంలో ఉన్నప్పుడే నేను నడిపించేవాడు కాదా? ఆయన చేసిన వేళల్లో ఏది నువ్వు జ్ఞాపకం ఉన్నదా? దేవుని స్తోత్రం హల్లెలూయా.
దేవుడు మహిమ కలుగుగా ఈ రాత్రి వస్తాడు. దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నా. సీతాకోక సిలుకు మళ్ళీ గొప్పలు అవ్వలేదే. రూపాంతరం చెంది దేవుడు శుద్ధిస్తూ, దేవుడు కనపడుతూ, దేవుడు మహిమపడుతూ, దేవుడు ప్రేమిస్తూ, దేవుడిని ఆరాధిస్తూ, దేవుడిని హెచ్చిస్తూ జీవితాన్ని గడపగలిపోతున్న సీతాకోక సిలుక మరి మానవుడు ఎందుకు గొప్పలు మళ్ళీ అయిపోయాడు, వెనక్కి వచ్చాడు? మొదట ఉన్న ప్రేమని కొన్నదా? దేవుడు స్తోత్రం హల్లెలూయా. నీ క్రియలు ప్రకటనలో ఉంటుంది 2వ అధ్యాయంలో. నీకు క్రియలు ఎరుగుదును, నీకు కష్టం ఎరుగుదును. 2:2 చూస్తారా? దేవుడు స్తోత్రం హల్లెలూయా. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నువ్వు దుష్టులను సహింపలేదని అపోస్తులు కాకి తాము అపోస్తులమని చెప్పుకున్న వారిని పరీక్షించి వారిని అబద్ధకునిగా నీవు కనుగొంటవన్నది అయిపోయిందమ్మా. నీ సహనమును నా నామము నిమిత్తం భారము భరించి నువ్వు అలయలేదని నేను తెలుసు. నీ సమస్తము నేను ఎరిగిన వాడిని. అయినను నీ మీద ఒక తప్పు, మొదట నీకున్న ప్రేమ ఏది వదిలితివి. నీ మీద ఒక తప్పు మోపవలసి ఉన్నది. దేవుని స్తోత్రం. అందరిని కంపేర్ చెప్పండి. దేవుని స్తోత్రం హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. ఈ రాత్రి వేళ సమయంలో మన మీద తప్పు దేవుడు మోపాడు అంటే అర్థం ఏంటంటే తెలుసా? ఆయన తప్పు అంటే భూలోకంలో ఒప్పుగా చేసిన వాడు ఉన్నారు ఎవ్వడు, ఎవరి వల్ల కాదండి. మనం నిరీక్షణ కలిగి, ఓర్పు కలిగి, దేవుడి తట్టును చూసిన సొంపు వెనక తిరిగి మరి చూడకూడదు. ఒక నిబంధన కలిగి ఉన్నావు, ఒక మాదిరి కలిగి ఉన్నావు, దేవుడితో ఒడంబడిక కలిగి ఉన్నావు. మరి ఇదేంటిది? దేవుని స్తోత్రం హల్లెలూయా. లోతుకి ఏం చెప్పాడు? లోతుకి దేవుడు ఏం చెప్పాడు? అబ్బా మీరు వెళ్ళండి, కానీ వెనక తిరిగి చూడద్దంటే ఏమై చేసింది? ఏమైపోయింది? ఎందుకు అయిపోయింది? దేవుడి మాటకు వ్యతిరేక, దేవుడి మాటకి లోపడలేదు, దేవుడి మాటకి లోపడలేదు. మరి వెనక్కి తిరగడం ఏంటి? మొదట ఉన్న బ్రాహ్మణికి ఉన్నదా? ఈ రాత్రి వేళ సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఇది తాత్కాలికమైన జీవితం అండి. ఎప్పుడేమి సంభవిస్తుందో ఎవరికి తెలియదు. సృష్టికర్త అయిన దేవుడు, మహోన్నతుడైన దేవుడు, సృష్టికర్త అయిన యెహోవా కుమారుడు